కామ్రేడు విక్రమన్న మరణించిన తర్వాత స్తూపం ఆవిష్కరణ, ఆ ఆవిష్కరణకు జరిగేటటువంటి బహిరంగ సభ, ఆ సభకు సందర్భంగా ఒక 10 రోజులు ఆ మునుగోడు ప్రాంతంలో ప్రచారానికి మన ఆలయం నుంచి ఒక 15 మంది కామ్రేడ్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళలో నేను కూడా ఉన్నా. అట్లా అక్కడ శిక్షణ కూడా పాటలకు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కామ్రేడ్ నాగన్న అక్కడికి వచ్చిండు. అట్లా అందరినీ తలా ఒక పాట పాడండి అని చెప్పేసి, అట్లా నాకు కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ అనే పాట పాడమ్మా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అట్లా జరిగినటువంటి పరిచయం నాగన్నతో. కామ్రేడ్ నాగన్న నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంకై, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా ఆ ప్రజలని చైతన్యం చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, రైతు కూలీల సమస్యలు కానీ, ఆ సమస్యల మీద ఎప్పటికప్పుడు పాటలు రాస్తూ ఆ పాటలను పాడుతూ మన మధ్య ఉంటూ మనల్ని చైతన్యపరుస్తూ ఉన్నటువంటి నాగన్న ఇవాళ మన నుంచి దూరమైనా కూడా నాగన్న ఎప్పుడు మనం పాడుకునేటువంటి పాటల్లో, మనం ఎత్తుకున్నటువంటి జెండాలో నిత్యం ఉంటాడని చెప్తూ, అట్లా నాగన్న ఏ ఆశయం కోసమైతే పనిచేసిండో ఆ ఆశయం కోసమే తన జీవిత సహచరిని కామ్రేడ్ లక్ష్మక్క కూడా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతూ ప్రజల కోసమే తను కూడా నిత్యం పోరాటాలలో భాగస్వామ్యం అవుతుంది. అట్లా మనందరం కూడా నాగన్న ఏ ఆశయం కోసమైతే పనిచేసిండో ఆ ఆశయాన్ని ముందు తీసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణోదయ జిల్లా కార్యవర్గానికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ